వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చాలండి. ఇక్కడ పౌలు అపోస్తుడు చెప్తున్న మాటలు ఏంటయ్యా అంటే, మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇక్కడ పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు భూమిపైకి వచ్చిన గడియ నుండి సువార్తయందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ యేసు రక్తము ద్వారా విమోచించబడ్డారు. ఆమేన్. యేసు రక్తము ద్వారా విమోచించబడి పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డారట. ఏం చేయబడ్డారు? పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు. ఏమని ముద్రించబడ్డారు అని మనం పరిశీలన చేస్తే, దేవుడు తన ముద్రను ఒక వ్యక్తి పైన వేసి, ఈ వ్యక్తి ఈ కాలమునకు అంటే 2000 సంవత్సరంలో 2025 సంవత్సరము ఈ కాలమునకు నిత్యత్వమునకు చెందినవాడని ముద్ర వేశాడు. ఆమేన్. ఒక వ్యక్తి ఎడల దేవుడు ముద్ర ఎందుకు వేశాడంటే, ఈ వ్యక్తి ఫలానా కాలానికి నిత్యత్వమునకు వారసుడు అని ముద్ర వేసిన వాడగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత ఆయన ముద్ర వేశాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనమందరం ఎవరమో తెలుసా? ఆయన చేత కొనబడి, ఆయన స్వాస్థ్యముగా మార్చబడి, ఆయన గొర్రెలుగా మనము ముద్రించబడిన వారము. ఆమేన్. ఆయన సొత్తుగా మనము ముద్రించబడిన వారం. మీకు అర్థమవటానికి ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రైతు ఉన్నాడు. అతగాడు కొన్ని గొర్రెలను కొనుక్కున్నాడు. ఆ గొర్రెల కోసం కొంత వెలను ఆయన ఇచ్చిన వాడగా ఉన్నాడు. వెల ఇచ్చి గొర్రెలను తన సొంతం చేసుకుని, ఇవి నా గొర్రెలు అంటానికి వాటికి ముద్ర వేయించాడు. ఏమేయించాడు? ముద్ర వేయించాడు. వాటిని కొనటానికి ఏం చేశాడో తెలుసా? వెల చెల్లించాడు. ఏం చెల్లించాడు? వెల చెల్లించాడు. అవి తన సొత్తు అనటానికి ఆయన ఏం చేశాడో తెలుసా? కొన్న గొర్రెల పైన ముద్ర వేశాడట. ఏమేశాడు? ముద్ర వేశాడు. ఇవి నా సొత్తు, ఇవి నాకు సంబంధించినవి అని తెలియటానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ముద్ర వేసిన వాడగా ఉన్నాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకొని, తన విలువైన రక్తాన్ని, తన శిలువ రక్తం ద్వారా నిన్ను నన్ను కూడా ఆయన కొనుక్కుని తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన మనల్ని తన రక్తం చేత, తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? మనము ఆయన సొత్తు అంటానికి
పరిశుద్ధాత్మ దేవుని చేత మనల్ని ఏం చేశాడో తెలుసా? ముద్రించాడట. ఏం చేశాడు? ముద్రించాడు. పరిశుద్ధాత్మ చేత ముద్రించిన వాడగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరమయ్యా అంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారము. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? నీ సొత్తు కాదు నీవు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము చేత తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి మనలను ఆయన కొనుక్కున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరి సొత్తు అయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సొత్తుగా ఉన్నాం. ఆయన సొత్తు అంటానికి ఈ సమాజంలో ఆయన ఏం చేశాడో తెలుసా? మనల్ని గుర్తించటానికి పరిశుద్ధాత్మ అనే ముద్రను మన మీద వేశాడు. ఆమేన్. ముద్రను వేశాడు. ఈ రోజున మన జీవితంలో ఆయన సొత్తుగా సూచించటానికి ఆయన రక్తం చేత ఆయన వెల ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మరలా ఆయన సొత్తు అనటానికి మన మీద ఏం వేశాడో తెలుసా? పరిశుద్ధాత్మ చేత ముద్ర వేశాడు. మరి మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో మనం ఎలా ఉన్నాం? ఆయన సొత్తుగానే మనం ఉన్నామా? ఆయన సొత్తుగానే మనం ఉన్నామా? ఈ రోజున ఆయన ముద్రను, పరిశుద్ధాత్మ ముద్ర మన మీద అగుపడుతుందా? ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ జీవితాల్లో ఎలా ఉన్నారో తెలుసా? వారెవరో గుర్తెరగని వారుగా ఉన్నారు. నీవెవరవో నీవు గుర్తెరగని వాడుగా ఉన్నావు. నేనెవరో నేను గుర్తించని వాడిగా ఉన్నాను. కానీ ప్రభు అంటాడు, మీరు నా సొత్తు అంటాడు. ఏమంటాడు? మీరు నా సొత్తు. మిమ్ములను నా సొంతం చేసుకుంటానికి నా రక్తాన్ని క్రయధనంగా నేను చెల్లించాను. అంతేకాదు, మీరు నావారు అని తెలియచేయటానికి పరిశుద్ధాత్మ చేత నేను ఏం చేశానో తెలుసా? మిమ్ములను ముద్రించాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ముద్రించి తిని. దేని చేత ముద్రించాడట? పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారైతే అలాగూ కాదు. ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదిగా ఉంది. దీనివలన అంటే ఆయన పిండమునై ఉండగానే ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన 30 సంవత్సరాల వయసులో యోహాను గారు చేత బాప్తిసం తీసుకున్నప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించి ఉన్నాను అని తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి తన కుమారుని గురించి చెప్తూ ఆకాశాన్ని తెరిచి పరిశుద్ధాత్మను ఆయన మీదకి పంపించిన వాడగా ఉన్నాడు. ఆయన అణువణువులో కూడా పరిశుద్ధాత్ముడు మిళితమైపోయి ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా ఆయన యేసయ్య రక్తము చేత కడగబడిన మనందరినీ కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రించాడట. ఏం చేశాడు? పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు. ఎందుకు ముద్రించాడయ్య అంటే, వీరు నావారని, ఈ యొక్క సత్రంపాడు గ్రామంలో నీవు దేవుని సొత్తు అని తెలియటానికి, నీవు దేవుని కుమారుడు అని తెలియటానికి, ఇదిగో ఇతను ఫలానా వ్యక్తికి సంబంధించిన వ్యక్తి అని తెలియటానికి ఆయన ముద్రించాడు. చూడండి, గొర్రెల కాపరి ఎందుకు ముద్రించాడయ్య అంటే, అవి నా సొత్తు అని తెలియచేయటానికి ముద్రించాడు. మరొక మాట మీకు చెప్పనా? గొర్రెల కాపరి ఎందుకు ముద్ర వేస్తాడయ్య అంటే, అవి ఒకవేళ
ఆ, తప్పిపోతే దాన్ని గుర్తించటానికి, ఏం చేయటానికి, గుర్తించటానికి ఆ ముద్ర ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని గొర్రెల కాపరి ఏం చేస్తాడో తెలుసా? కొనుక్కున్నటువంటి ఆ గొర్రెలకు ముద్ర వేసేవాడగా ఉంటాడు. ఆమేన్. అలాగే ఈ సమాజములో నీవు ఆయన కుమారుడుగా, ఆయన సొత్తుగా, ఆయన కుమార్తెగా నువ్వు ఉన్నావు అనటానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధాత్మ చేత ముద్రించిన వాడగా ఉన్నాడు. అందుకే పౌలు అపోస్తలుడు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట చెప్తాడు, చూడండి. రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయము మీద, మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరుచుచున్నారు. ఆమేన్. ఇక్కడ పౌలు అపోస్తలుడు కొరింథీ సంఘంతో చెప్తున్న మాట ఏంటి అంటే, కొరింథీలో ఉన్న సంఘ బిడ్డలారా, మీరు రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక, రాతి పలక మీద కానీ సిరాతో కానీ అంటే పెన్నతో కానీ రాయబడకుండా మీ హృదయం అనేటువంటి మెత్తని పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో, దేంతోనట? జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా మీరు రాయబడిన పత్రికలునై ఉన్నారు. ఆమేన్. దేనితో రాయబడ్డారు అంటే, జీవము కలిగిన దేవుని ఆత్మతో రాయబడిన పత్రికలై ఉన్నారు అని పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. ఇప్పుడు మనమందరం ఎవరమో తెలుసా? ముద్రింపబడిన వారం. ఎవరము? ముద్రింపబడిన వారం. దేని చేత ముద్రించబడ్డాము అంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు చెప్పాలి. ఎక్కడున్నాడు? మనం ఏమని ప్రార్థన చేస్తామో తెలుసా? పరిశుద్ధాత్ముడా దిగిరా, పరిశుద్ధాత్ముడా దిగిరా అని ప్రార్థన చేస్తాం. మనం ఎప్పుడైతే క్రీస్తు రక్తంతో కడగబడ్డామో, ఆయన సొత్తుగా మనం ఎప్పుడైతే మనం అయ్యామో ఆయన సొత్తు, అప్పుడే ఆయన ఒక ముద్ర వేశాడట. ఏమేశాడు? ఇతడు నా సొత్తు, ఇతడు నాకు సంబంధించిన వాడు అని పరిశుద్ధాత్మ చేత ముద్ర వేశాడట. ఏమేశాడు? పరిశుద్ధాత్మ చేత ముద్ర వేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? మన దగ్గరే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మనం ఏం చేయాలి అంటే దిగిరమ్మని ప్రార్థన చేయటం కాదు. ఏం చేయాలో తెలుసా? మరింత అభిషేకంతో నన్ను నింపు, అభిషేకంతో నన్ను నింపు అని ప్రార్థన చేయాలి. కానీ మన జీవితాల్లో అసలు మనం ఏమై ఉన్నామో మనకి తెలియట్లా. ఈ లోకంలో మనం ఏమై ఉన్నామో మనకు తెలియట్లా. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరిలో కూడా క్రీస్తు రక్తంతో కడగబడి సువార్తను విశ్వసించి క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్ముడు ముద్రించబడ్డాడు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్ముడు ముద్రించబడ్డాడు అంటే ప్రతి వ్యక్తిలో కూడా పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నివాసం చేస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. ఏమై ఉంది? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు అంటే మన దేహంలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన దేహంలోనే ఉన్నాడు. కానీ పౌలు అపోస్తలుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు.
ఆ మాట ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాన్ని చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్. ఇక్కడ పౌలు అపోస్తుడు ఇంకొక మాట మనకి తెలియచేస్తున్నాడు. ఆ మాట ఏంటి అంటే విమోచన దినం వరకు. ఏ దినం వరకు చెప్పండి అందరూ? విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్. ఇక్కడ దేవుని పిల్లలమైన మనకు విమోచన దినం ఉన్నది. ఏ దినం అంటే ఈ దేహమును విడిచే రోజు, లేకపోతే ఈ ప్రభు రాకడ దినాన్ని ఆయన ఏమన్నాడో తెలుసా? విమోచన దినం. ఏ దినం? విమోచన దినం అని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పుడు వరకు ఉన్నారు? విమోచన దినం వరకు. అంటే ఈ దేహమును మీరు విమోచించే అంతవరకు పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడి ఉన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టే అంతవరకు పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు. కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరేం చేయకూడదో తెలుసా? దుఃఖపరచకూడదు. ఏం చేయకూడదు? ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు ఉంటాడయ్యా అంటే నీవు క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన సొత్తు అయిన తర్వాత ఒకసారి నువ్వు ముద్రించబడిన తర్వాత ఆయన ఎంతవరకు నీలో ఉంటాడయ్యా అంటే విమోచన దినం వరకు. ఎప్పుడు వరకు? మరలా నీవు ఈ లోకాన్ని విడిచేంత వరకు నీలోనే ఆయన నివసించేవాడుగా ఉంటాడు. అయితే నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మను నువ్వేం చేయకూడదో తెలుసా? దుఃఖపరచకూడదు. ఏం చేయకూడదు? మరి ఎంతమంది పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా ఉంటున్నారు? ఎంతమంది పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా ఉంటున్నారు? పరిశుద్ధాత్ముడు మనం ఎక్కడికి వెళితే అక్కడికి మనతో కూడా వస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. మనం ఎక్కడికి వెళితే అక్కడికి పరిశుద్ధాత్ముడు మనతో కూడా, ఆయన ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మనలోనే ఉన్నాడు. మనం ఎక్కడికి వెళితే ఏది చేస్తున్నా కూడా ఆయన మనలో ఉండి చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనలో ఉండి చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పనిని, మనం మాట్లాడే ప్రతి మాటను, మనం చూస్తున్న ప్రతి దృశ్యాన్ని ఆయన మనలో ఉండి చూసేవాడగా ఉన్నాడు. ఇప్పుడు రక్షణ పొందిన మనం, బాప్తిసం తీసుకున్న మనం, పరిశుద్ధాత్మతో నింపబడిన మనం రహస్యమైన కార్యాలు మన జీవితంలో జరిగించుతున్నప్పుడు మనతో కూడా ఎవరున్నారు చెప్పాలి. అప్పుడు రహస్యమైనటువంటి పాప కార్యాలు, పాపిష్టి కార్యాలు చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? దుఃఖపడేవాడగా ఉంటాడు. ఎలా ఉంటాడు? దుఃఖపడేవాడగా ఉంటాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తా. మనం రక్షణ పొందాం కాబట్టి, బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మనము సెల్ ఫోన్లో చూడకూడని దృశ్యాలు కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి? చూడకూడని కొన్ని దృశ్యాలు ఉన్నాయి. లేకపోతే సెల్ ఫోనే కాదు, రక్షణ పొందిన మనం సినిమా చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? సినిమా చూస్తున్నాం. ఇక్కడ నాలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు నేను చూస్తున్నవన్నీ ఆయన చూస్తున్నాడు. నేను చేస్తున్నవన్నీ
ఆయన చూస్తున్నాడు. నేను మాట్లాడేవన్నీ ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఇప్పుడు నేను దేవునికి విరుద్ధమైన మాటలు మాట్లాడినప్పుడు, నేను దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నప్పుడు, నా నోట మాట్లాడకూడని మాటలు వస్తున్నప్పుడు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? దుఃఖపడేవాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? దుఃఖపడేవాడుగా ఉంటాడు. చాలామంది అనుకుంటారు, మేము ఎలా దుఃఖపరుస్తున్నాం పరిశుద్ధాత్మని అనుకుంటారు. కానీ నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడ్డావు అన్న సంగతి మర్చిపో. మాకు దేవుని పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడ్డావు అన్న సంగతి నువ్వు మర్చిపో. మాకు పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు నీలో నివసిస్తాడై అంటే నువ్వు విమోచన దినం వరకు. ఏ దినం వరకు? నీ విమోచన దినం వరకు ఆయన నీలోనే నివసిస్తాడు. ఆయనకి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మాట్లాడ్డాం. ఏం చేయడు? మాట్లాడ్డాం. మనలోనే ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉండి ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనం చేసే కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు మనలో ఉండి ఆనందిస్తూ పరవశించేవాడగా ఉంటాడు. మనం దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నప్పుడు దుఃఖపడేవాడగా ఉంటాడు. ఎలా ఉంటాడు? మరి నువ్వు దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావా, సంతోషపరుస్తున్నావా? నీ మాటల వలన, నీ క్రియల వలన, నీవు చూసేటువంటి చూపుల వలన, నడిచే నీ నడకల వలన పరిశుద్ధాత్మను సంతోషపరుస్తున్నావా, లేకపోతే దుఃఖపెడుతున్నావా? ఈ రోజున చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడో తెలియక, దేవుడు ఎక్కడో ఉన్నాడులే, మనం ఏం చేసినా పర్వాలేదులే అని మనం అనుకుంటాం. చీకటి గదిలో మనం ఉన్న పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? చీకటి గదిలో ఉన్న మనతో కూడా ఆయన ఉన్నాడు. ఆ చీకటిలో మనం జరిగిస్తున్న కార్యాన్ని ఆయన తేటగా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ మాటలు చదివినప్పుడు గుండెలు బద్దలైపోయినాయి. అమ్మో, పరిశుద్ధాత్ముడు మనతోనే ఉన్నాడు. ఆయన మనం చేసే ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు. మనం మాట్లాడే ప్రతి మాటను ఆయన వింటున్నాడు. ఆయన మనం చేసే క్రియలను బట్టి దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తే సంతోషించేవాడగా ఉంటాడు. ఎలా ఉంటాడు? సంతోషించేవాడగా ఉంటాడు. లేకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? దుఃఖపడేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? దుఃఖపడేవాడుగా ఉంటాడు. మరి నీ జీవితంలో నీలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావా, సంతోషపరుస్తున్నావా? నువ్వు గమనించాలి. నీవు సంతోషపరుస్తున్నావా, లేకపోతే దుఃఖపరుస్తున్నావా? నీ క్రియల వలన నువ్వు మాట్లాడే మాటలు దేవుణ్ణి సంతోషపరుస్తున్నాయా? నువ్వు చూసేవి సినిమాలు చూస్తున్నావో, సీరియల్ చూస్తున్నావో, పరిశుద్ధమైనటువంటి చూపులు నువ్వు చూస్తున్నావో, లేకపోతే ఇతరులను కామంతో చూస్తున్నావో, అవన్నీ ఎవరు ఎరుగుతారో తెలుసా? నీలో ఉన్న, మాట్లాడండి, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు. ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు, ఒక పురుషుని చూస్తున్నప్పుడు, ఒక స్త్రీని చూస్తున్నప్పుడు నువ్వు ఎలా చూస్తున్నావో ఆయన గమనిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు. గమనించి మనం చూసే విధానాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనం పరిశుద్ధంగా చూస్తే సంతోషించేవాడుగా ఉంటాడు. ఈ బిడ్డ పరిశుద్ధంగా ఉన్నాడు, ఈయన చూపులు పరిశుద్ధంగా ఉన్నాయి, ఈ బిడ్డ యొక్క చూపులు పవిత్రంగా ఉన్నాయి అని దేవుడు పరిశుద్ధాత్ముడు సంతోషించేవాడుగా ఉంటాడు. మనలో ఎక్కడైనా అపవిత్రత ఉన్నప్పుడు దుఃఖపడేవాడుగా ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? రోధించేవాడుగా ఉంటాడు, వేదన చెందేవాడుగా ఉంటాడు. మరి ఈ రోజున మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామా, సంతోషపరిచేవారుగా మనం ఉంటున్నామా? ప్రియులారా, మీరు గమనించండి, దేవుని పిల్లలమైన మనము ఆయన్ని సంతోషపరిచేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన్ని సంతోషపరిచేవారుగా ఉండాలి. మరి మన జీవితాల్లో ఎలా ఉంటున్నాం? చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా?
ఆయన దుఃఖపెట్టేవారుగా ఉన్నారు. రక్షణ పొందామని, బాప్తిసం తీసుకున్నామని, క్రీస్తు రక్తంతో కడగబడ్డామన్న సంగతిని మర్చిపోయి లోకానుసారంగా శరీర సంబంధమైన మనస్సుతో చేస్తున్న పనులను బట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో తెలుసా? దుఃఖపడేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దుఃఖపడేవాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి అంటే, పౌలు అపోస్తుడు అదే అధ్యాయంలో చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 24వ వచనం నుంచి 24వ వచనాన్ని చదవండి. నీతియును యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. మీరు దేవుని సంతోషపరచాలనుకున్నప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి అంటే, పరిశుద్ధాత్మని ఒక వ్యక్తి సంతోషపరచాలి అనుకున్నప్పుడు చేయవలసిన పని ఏంటి అంటే, నీతియు యథార్థమైన భక్తి గలవారై. ఏ భక్తి కావాలి? నీతిని అనుసరిస్తూ యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించాలి. దేన్ని ధరించాలి? నవీన స్వభావం అంటే దేవుని ఇక్కడ రాయబడిన మాట. నవీన స్వభావం అంటే దేవుని పోలిక సృష్టింపబడిన, అంటే దేవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందో అలాంటి స్వభావం మనము కూడా ధరించిన వారుగా ఉండాలి. ఆమేన్. మరి మన జీవితాల్లో దేవుని స్వభావాన్ని ధరించగలుగుతున్నామా? నవీన స్వభావాన్ని ధరించగలుగుతున్నావా? ఈ రోజున రక్షణ పొంది కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా నీలో నీ స్వభావమే ఉందా? ఇంకా నీలో నీ స్వభావమే ఏలుబడి చేస్తుందా? అలా ఏలుబడి చేస్తే పరిశుద్ధాత్మను నువ్వేం చేస్తున్నావు తెలుసా? దుఃఖపరిచేవాడగా ఉంటున్నావు. ఎలా ఉంటున్నావు? దుఃఖపరిచేవాడగా ఉంటున్నావు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందేవో, బాప్తిసం తీసుకున్నావో, బాప్తిసం తీసుకున్న రోజునే నీలోనికి ఏం రావాలో తెలుసా? నవీన స్వభావం. ఏ స్వభావం చెప్పండి? నీ స్వభావం మారాలి, నీ వ్యక్తిత్వం మారాలి, నీ క్రియలు మారాలి. నీ స్వభావం ఎలాంటిదిగా మారాలి అంటే దేవుని స్వభావాన్ని ధరించాలి. ఏ స్వభావం? ఎంతమంది ధరించారు? ఈ వాక్యం ఇచ్చిన నీవు పరిశుద్ధాత్మని సంతోషపరుస్తున్నావా లేకపోతే దుఃఖపరుస్తున్నావా అని తెలియాలి అంటే నీ స్వభావం ఎలా ఉందో దాన్ని బట్టి నీవు పరిశుద్ధాత్మని సంతోషపరుస్తున్నావా దుఃఖపరుస్తున్నావా అనేది తేటగా తెలిసిపోతుంది. నీవు నవీన స్వభావాన్ని ధరించుకుని ఉంటే, నీతిని అనుసరించి యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలిన నవీన స్వభావాన్ని ధరించుకున్నట్లయితే పరిశుద్ధాత్మను నువ్వు సంతోషపరచగలుగుతావు. నీ పాత స్వభావమే నీలో ఉంది అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? బాధపడేవాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు చెప్పలే. ఒకప్పుడు నీవు హింసకుడివి, ఒకప్పుడు నువ్వు తాగుబోతుడివి, ఒకప్పుడు నువ్వు మోసగాడివి, ఒకప్పుడు నువ్వు ఒక వ్యభిచారివి, ఒకప్పుడు నువ్వు ఒక శరీర సంబంధివి. ఏ సంబంధివి? శరీర సంబంధివి. కానీ క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత శరీర స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఆత్మ స్వభావాన్ని నువ్వు ధరించిన వాడగా ఉండాలి. ఆత్మ స్వభావాన్ని ధరించాలి. మరి నువ్వు ధరించావా? ఎన్నేళ్ళయింది నువ్వు రక్షణ పొంది? ఎన్నేళ్ళయింది నువ్వు బాప్తిసం తీసుకుని? ఎన్నేళ్ళయింది క్రీస్తుని నీ రక్షకుడిగా అంగీకరించి దేవుని మందిరానికి వస్తున్నావు? దేవుని స్వభావం లేదు, ఇంకా నీ కుచితమైన స్వభావాన్ని కలిగి ఉన్నావు. ఇంకా నీ కుచితమైన స్వభావాన్నే నువ్వు కలిగి ఉన్నావు. పౌలు అపోస్తలుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను.
ఏం చేయబడ్డాడట? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవించున్నాడు. ఆయనలో ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో, ఎప్పుడైతే ఆత్మచేత ముద్రించబడ్డాడో, ఆయన స్వభావం మారిపోయింది. ఆయన స్వభావం ఎలాంటిది? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 12-13 వచనాలు చదవండి. మొదటి అధ్యాయం. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు చూడండి. పూర్వము ఎలాంటి వాడట? పూర్వం అంటే తన ప్రాచీన స్వభావాన్ని గురించి మాట్లాడుతూ పౌలు అపోస్తుడు చెప్తున్నాడు, పూర్వం నేను ఎలాంటి వాడినో తెలుసా? దూషకుడను, హింసకుడును, హానికరుడను. ఎలాంటి వాడిని? కానీ ఇప్పుడు అలా ఉన్నాడా? చెప్పండి. క్రీస్తు లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడా? ఆమేన్. కొడతంటే అప్పగించుకున్నాడు. ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. తిరుగుబాటు చేయలా, ఎవరి మీద తిరుగుబాటు చేయలా, దూషించలా. ఒకప్పుడు ఈయన ఎవరో దోషకుడు. ఎలాంటి వాడు? దోషకుడు, హింసకుడు, హానికరుడు. కానీ క్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆత్మచేత ముద్రించబడిన తర్వాత ఆయన స్వభావం మారింది. ఏం మారింది? ఎలాంటి స్వభావం వచ్చింది? క్రీస్తు లాంటి స్వభావం. ఎలాంటి స్వభావం? మరి మనలో వస్తుందా? పూర్వం నువ్వు ఎలాంటి వాడురా అంటే, పూర్వం నేను శరీర సంబంధిని, పూర్వం నేను లంచగొండోని, పూర్వం నేను ఒక వ్యభిచారిని, పూర్వం నేను ఒక దొంగను, పూర్వం నా యొక్క పరిస్థితులు ఏంటి అంటే లోకానుసారంగా బ్రతికాను, లోకాన్ని వెంబడించిన వాడగా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నీ స్వభావం ఎలా ఉంది? పూర్వం పౌలు గారు కూడా చెప్తున్నాడు, పూర్వం నేను దోషకుడును, హింసకును, హానికరుడను. అయితే నేనేం చేశానో తెలుసా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను అనే దాన్ని సిలువ వేశాను. ఏం చేశాడట? సిలువ వేశాడట. నేను అనే నా స్వభావాన్ని క్రీస్తుతో కూడా సిలువ వేసి క్రీస్తు ప్రభువారిని నేను ఇప్పుడు ధరించుకుని ఉన్నాను. ఇప్పుడు జీవించున్నది నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవించున్నాడు. అంటే పౌలు గారు ఎవరిని ప్రత్యక్షపరుస్తున్నాడో తెలుసా? తన మాటల్లో, తన ప్రేమలో, తన పరిచర్యలో, తన శరీరమందు ఎవరిని ప్రత్యక్షపరుస్తున్నాడు అంటే క్రీస్తు ప్రభువారిని ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. నేను చెప్పేది అర్థమవుతుందా? ఎవరిని ప్రత్యక్షపరుస్తున్నాడు అంటే ఆయన స్వభావం పూర్తిగా సిలువ వేయబడింది. ఏం చేయబడింది? సిలువ వేయబడింది. ఇప్పుడు ఆయనలో ఉన్న స్వభావం అంతా ఎవరిదై అంటే క్రీస్తు ప్రభువారిది. ఆమేన్. క్షమించే స్వభావం, ప్రేమించే స్వభావం, ఓర్చుకునే స్వభావం, ఇంకా ఎలాంటి స్వభావం అంటే మృదువైన స్వభావం. ఎలాంటిది? మృదువైన స్వభావం, సాత్వికంతో కూడిన స్వభావం. ఇంకా ఆయన స్వభావం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఎలాంటిదండి? ఆ స్వభావాన్ని పౌలు గారు కనుపరుస్తున్నాడు, పౌలు గారు ప్రత్యక్షపరుస్తున్నాడు ప్రజలకు. అదే చెప్తున్నాడు, నేను అనేదాన్ని నేను క్రీస్తుతో కూడా సిలువ వేశాను. నా స్వభావాన్ని అంతటిని కూడా క్రీస్తుతో సిలువ వేశాను. ఇప్పుడు జీవించున్నది నేను కాదు. పౌలు గారే నిజంగా తనలో జీవిస్తే ఇతరులు దూషిస్తున్నప్పుడు ఏమంటాడో తెలుసా? ఏం చేస్తాడు? అతడు కూడా దూషిస్తాడు. ఎందుకంటే ఆయన స్వభావం ఎలాంటిది? పూర్వం దోషకుడు.
ఎలాంటి వాడు? మరి మానేసేవా నీ దూషణ? నీ బూతులు మానేసావా అమ్మా? నీ నోటిని అదుపులో పెట్టుకుంటున్నావా? పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను పూర్వం దూషికోని, ఇప్పుడు దూషిస్తున్నాడా? మాట్లాడాలి. దూషిస్తున్నాడా? ఆయన పూర్వం నేను ఎలా ఉన్నానంటే దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా హాని చేస్తుంటే, ఆయన్ని హింసిస్తుంటే, ఆయన్ని దూషిస్తుంటే మౌనంగా సహిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇక దూషించట్లా, తన పాత స్వభావాన్ని ఎక్కడ కూడా కనుపరచట్లా. లేకపోతే పాత స్వభావమే ఉంటే వాళ్ళు రాళ్ళు పెట్టి కొడితే ఈయన ఊరుకుంటాడా? ఈయనే ముందు రాళ్ళు పెట్టి కొట్టడాలనే. రాళ్ళు పెట్టి కొట్టడు, కొరడాలతో కొడుతుంటే ఊరుకుంటాడు ఆయన? ఊరుకుంటాడండి? ఆయన శరీరాన్ని అప్పగించుకున్నాడు. ప్రభులాగా ప్రభుని ప్రత్యక్షపరచాలని ఆయన నా అనే స్వభావాన్ని కలువరి సిలువ వేసిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున మీతో చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మను మనం సంతోషపరచాలి అంటే మన ప్రాచీన స్వభావం ఏమో అవ్వాలని తెలుసా? క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. ఆమేన్ చెప్పండి. పూర్వం మనము దోషకులమే, హింసకులమే, హానికరులమే, వ్యభిచారులమే, దొంగలమే, లోక సంబంధులమే, శరీర సంబంధులమే. కానీ ఇప్పుడైతే మన స్వభావం మారాలి. ఆమేన్. మనము క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్న వారుగా ఉండాలి. మనలో సాత్వికం రావాలి, పరిశుద్ధత రావాలి. మనలో హింసిస్తున్న వారిని క్షమించే మనస్తత్వం మనకి రావాలి. మరి మన జీవితాల్లో ఆ స్వభావాన్ని కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్ముడు మనలో చూస్తూ ఉంటాడు. వీరు మారారా? వీరి స్వభావం మారిందా? క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవాలు వీరికి ఉన్నాయా? వీరు నిజంగా క్రీస్తును ధరించి ఉన్నారా? ధరిస్తే పరిశుద్ధంగా బ్రతుకుతారే, ధరిస్తే లోకానికి వేరుగా బ్రతుకుతారే, ధరిస్తే సాత్వికంతో బ్రతుకుతారే, ధరిస్తే పరిశుద్ధత కలిగి బ్రతుకుతారే అని పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో తెలుసా? మనలో ఉండి ఆయన చూస్తూ ఉంటాడు. మనం క్రీస్తుని ధరించుకొని క్రీస్తుని మనం ప్రపంచానికి వెల్లడి పరుస్తూ ఉంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? ఆనందించేవాడగా ఉంటాడు. ఏం చేస్తాడు? ఆనందించేవాడగా ఉంటాడు. క్రీస్తు స్వభావం మనలో లేదనుకోండి, ప్రాచీన స్వభావాన్ని మనం కలిగి ఉన్నామనుకోండి, పాత పద్ధతులని, పాత ఆలోచనల ప్రకారమే నడుస్తూ ఉంటే లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? దుఃఖపడతాడు. అయ్యో, క్రీస్తు ప్రభు వారి ప్రేమను వీరు గుర్తించలేదు, ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని వీరు గుర్తించలేదే, ఆయన రక్తాన్ని క్రైదనంగా చెల్లిస్తే దాని విలువని వీరు గుర్తించలేదే అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? మనలో ఉండి దుఃఖపడేవాడుగా ఉంటాడు. అందుకే పౌలు అపోస్తలుడు అంటాడు, మీలో ఉన్న దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. ఏమంటాడండి? దుఃఖపరచకుడి. ఆయన దుఃఖపరచకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? నీతియు యథార్థమైన భక్తియు గలవారమై మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇంకొక మాట కూడా అదే అధ్యాయంలో రాస్తాడు, చూడండి. 31వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు దుఃఖపడకుండా ఉండాలి అంటే, ఆయన సంతోషించాలంటే నువ్వు విసర్జించవలసిన విషయాలు ఇక్కడ పౌలు గారు చెప్తాడు.
విసర్జించవలసిన విషయాల గురించి ఆయన చెప్తున్నాడు. ఈ విషయాలు నీలో ఉంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమవుతాడో తెలుసా? దుఃఖపడేవాడగా ఉంటాడు. ఏవి అంటే సమస్తమైన ద్వేషం. ఏంటండి? ఎవరినైనా మనం ద్వేషించాము అనుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? దుఃఖపడేవాడగా ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? మనం ఏం చేస్తాం? ఎక్కువగా మనుషులను చూడంగానే ద్వేషాన్ని పెంచుకుంటాం. మనకి నచ్చని వారు కనపడినా, నచ్చనివి చేసినా మన జీవితాల్లో ఏం చేస్తామో తెలుసా? ద్వేషించేవారుగా ఉంటాం. ఎలా ఉంటాం? ద్వేషించేవారుగా ఉంటాం. ఎప్పుడైతే మనలో ద్వేషం ప్రారంభమవుతుందో నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు విలపిస్తాడు, దుఃఖపడతాడు. ఈ రోజున మనకి తెలియకుండానే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం. మేమెక్కడ దుఃఖపరిచామయ్యా అంటే, నీ సహోదరుని మీద నువ్వు ద్వేషం పెంచుకున్నప్పుడు, నీ సహోదరి మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకున్నప్పుడు, నీ అత్త మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకున్నప్పుడు, నీ కోడల మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకున్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? దుఃఖపడేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? దుఃఖపడేవాడుగా ఉంటాడు. మనం ఏం చేస్తామంటే వాళ్ళని చూడగానే మంచి మాట్లాడడం, వాళ్ళు మంచి చేసినా మాట్లాడడం. ఎందుకంటే వాళ్ళ గురించి మనలో ఏముంది అంటే ద్వేషం ఉంది. ఏముంది? ద్వేషం ఉంది. ఆడు మంచి చేసినా, ఆమె మంచి చేసినా నీ జీవితంలో నీవు ఏం చేస్తావో తెలుసా? దాన్ని యాక్సెప్ట్ చేయలేవు. నీ హృదయం యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు ఏం చేస్తావో తెలుసా? ద్వేషించేవాడుగా ఉంటాం. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు ద్వేషిస్తావో నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? దుఃఖపడేవాడుగా ఉంటాడు. మరి ప్రభు వాక్యం చెప్తుంది, మీలో ఉన్న దేవుని ఆత్మను మీరు దుఃఖపరచకండి. ఏమంటున్నాడు చెప్పండి? దుఃఖపరచకుడి అని చెప్తున్నాడు. మరి ఎలా దుఃఖపరుస్తున్నాం అంటే, ఒక వ్యక్తిని ద్వేషించినప్పుడు. మనలో చాలామందిలో కాదు, 100% ద్వేషించే స్వభావం ఉంటుంది. ఏ స్వభావం ఉంటుంది? ఈ రోజైనా ఈ వాక్యం విన్నాకైనా నీ హృదయాన్ని మార్చుకుందువుగాక, నీ స్వభావాన్ని మార్చుకుందువుగాక. ఈ రోజున చాలామంది ద్వేషంతో, మరొకటి ఏంటంటే తెలుసా? కోపపడకూడదంట. ఏం పడకూడదు చెప్పండి? కోపం లేని వాళ్ళు ఎవరు? మన కోపం వచ్చిందంటే లోపల ఉన్న ఆయనవి ఏడుస్తాడంట. ఏం చేస్తాడు? లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? దుఃఖపడుతాడు. క్రైస్తవ జీవితంలో నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి తెలుసా? ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు దుఃఖం కలిగింది. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను ఎంతగానో దుఃఖపడ్డాను. అమ్మా నా ఇంక చూడండి, అందరూ నిద్రపోమ్మకండి. ఆర్మేనియా అతనాడు దాస్ బాబు, నా ఇంక చూతా ఉండు. మనం ఎప్పుడైతే కోప్పడతామో అప్పుడు పరిశుద్ధాత్ముడట ఏం చేస్తాడు? ఒక చిన్నపిల్లవాడి మీద కోప్పడితే మనం ఆ పిల్లడు ఏం చేస్తాడు? రై అనగానే ఆడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. నీవు రే అంటున్నావు, కానీ ఆ మాట అనగానే ఇక్కడ లోపల అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఏం పట్టుకుంటాడో తెలుసా? దుఃఖం పెట్టుకుంటాడు. ఏం పెట్టుకుంటాడు? ద్వేషిస్తున్నప్పుడు, కోపపడుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట క్రోధం. అంటే క్రోధం కూడా కోపమే. అల్లరి, దూషణ, సకలమైన దుస్తత్వం. ఏంటండి? దుస్తత్వము అంటే దుష్టుని యొక్క లక్షణాలు, సాతాను లక్షణాలు నువ్వు విడిచిపెట్టాలి, విసర్జించాలి. లేకపోతే అవి నీలో ఉన్నంత కాలం నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమవుతాడో తెలుసా? దుఃఖపడేవాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? మనకి తెలియకుండానే పరిశుద్ధాత్మని ఎన్నోసార్లు దుఃఖపెట్టాం. అవునా కాదా? ఈరోజైనా వాక్యాన్ని విన్నాక నీతియు యథార్థమైన భక్తి కలిగి
ఆ నవీన స్వభావాన్ని మీరు ధరించుకొని ఇక మీ జీవితంలో ఆ ద్వేషమైనను, కోపమైనను, క్రోధమైనను, అల్లరైనను, అసూయను, దూషణయైనను, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఆమేన్. మీరు విసర్జిస్తే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు సంతోషించేవాడుగా ఉంటాడు. మరి నువ్వు విసర్జించకుండా, కొంతమంది నోటి మాటే కదా, ఏం మాట, నేనేమన్నానండి పెద్దగా, ఎంత పెద్దగా నేను చేసిన తప్పేంటి, నేనేమన్నా వ్యభిచారం చేశానా, దొంగతనం చేశానా, హత్య చేశానా అంటారు. నువ్వు మాట్లాడే దూషణ మాట చాలు. ఏ మాట? మనం మాట్లాడే మాట చాలు పరిశుద్ధాత్మని దుఃఖపరచటానికి. నువ్వు మాట్లాడేటువంటి దూషణ మాట. అందుకే పౌలు గారు అంటాడు, పూర్వం నేను దోషకుడు, ఏమంటాడు, ఇప్పుడు నేను దోషకుని కాదు, నా నోటిని నా స్వాధీనంలో ఉంచుకుంటున్నా, ఎవరిని నేను నిందించట్లా, ఎవరిని నేను బూతులాడట్లా, ఎవరిని నేను దూషించేవాడిగా నేను లేను. నేను క్రీస్తు స్వభావాన్ని ధరించిన వాడుగా ఉన్నాను. యేసయ్య ఎవరినన్నా దూషించాడా? మాట్లాడండి. తన జీవితకాలం అంతట్లో ఎప్పుడైనా ఎవరన్నా దూషించాడా? మనం రోజుకి ఎన్నిసార్లు తిడతాం, ఎంతమందిని దూషిస్తాం. ఈ స్వభావం మారాలి. మారనంత కాలం పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఏం చేస్తాడో తెలుసా? దుఃఖపడతాడు. ఏం చేస్తాడు? దుఃఖపడతాడండి. వేదన చెందుతాడు. అందుకే పౌలు అపోస్తుడు అంటాడు, మీలో ఉన్న దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. ఆయన ఎప్పటి వరకు ఉంటాడట? విమోచన దినం వరకు. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు నీలోనే ఉంటాడు. కాబట్టి నీవు ఆయన్ని దుఃఖపరచకూడదు. ఇప్పుడు దుఃఖ పెడితే ఏం జరుగుతుందో తెలుసా? ఒక మాట మీకు చెప్తాను, వినండి. మనలోనే ఉన్న పరిశుద్ధాత్ముడు మౌనం అయిపోతాడు. ఏమైపోతాడు? మౌనం అయిపోతాడు. మరుగైపోతాడు. మన క్రియలు ఆయన దుఃఖపరిచినప్పుడు మనలోనే ఉంటాడు, కానీ ఆయన మౌనంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? మౌనంగా ఉంటాడు. ఆయన సక్కరించనిక. అప్పుడు నీకు అర్థమవుతుంది పరిశుద్ధాత్ముడు నీలో పని చేయట్లేదు అని అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేయట్లేదని, నీకు తోడుగా లేడని నువ్వు అనుకుంటావు, కానీ ఆయన నీలోనే ఉంటాడు, కానీ మౌనంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? నేను ఒకసారి ఆత్మీయ తండ్రి గారి నుంచి నేను నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? పొరపాటున మనం ఏదన్నా తప్పు చేసామనుకోండి, ఆయన మాట్లాడ్డాం. ఏం చేయడు? మాట్లాడ్డా. అసలు ఎదురుగుండా తిరుగు, ఏమన్నా చేయి, మాట్లాడ్డా. అసలు ఆ శిక్ష ఎట్లా ఉంటుందో తెలుసా? కనపడకుండా ఉంటేనే బెస్ట్ అనుకుంటాం. కళ్ళ ముందుండి కనపడకుండా ఉంటే, మాట్లాడకుండా ఉంటే అర్థమవుతుందా? ఇంట్లో ఉన్న నీ భార్య నీతో మాట్లాడకుండా ఉందనుకోండి, నీ ఇంట్లో ఉన్న నీ భర్త నీతో మాట్లాడకుండా ఉన్నాడంటే అది ఎంత నరకమో తెలుసా? ఎంత నరకమో తెలుసా? ఎంత నరకమయ్యా అంటే దాన్ని వర్ణించలేము. అయ్యగారు మెదలకుండా ఉండేవాడు. ఎందుకు మెదలకుండా ఉన్నాడు? ఏం చేసామా అని వెనక్కి తిరిగి చూసి ఎక్కడ పొరపాటు చేసాం, ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ తొందరపడ్డాం అని వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడో చిన్న పొరపాటు ఉంటుంది. అయ్యా నేను చేయాలని చేయలేదయ్యా, నిజమయ్యా, అది దాని యొక్క కారణం ఏంటో చెప్పేదాకా ఆయన కోపం చల్లారే వరకు ఆయన మాట్లాడేవాడు కాదు. ఇప్పుడైతే మారిపోయారు. మొదట్లో ఉన్న అయ్యగారిని మీరు ఇప్పుడు చూడలా. మీకు అయ్యగారికి ఇప్పుడు ప్రేమ స్వరూపుడుగా కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడు? ప్రేమ స్వరూపుడుగా కనపడుతున్నాడు. దగ్గరుండి చూడాలి. పూర్వం అసలు మాట్లాడేవాళ్ళు కాదు. అసలు ఎదురుగుండా తిరిగిన నువ్వు ఎవడవో నాకు తెలియదు అన్నట్టుగా ఉండేవాడు. కానీ ఇప్పుడు
బాధ కలిగించిన ప్రేమగా. ఎలాగా? నువ్వు బాధ పెట్టేవని తెలుసు, మాట వినలేదని తెలుసు, ఇప్పుడు నవ్వుతో పలకరెత్తాడు. ఏం చేస్తాడు? లోపల హృదయాంతరంగంలో బాధను చంపుకుని నవ్వుతూ మాట్లాడతారు, పలకరిస్తారు. అప్పటి దైవజనులకి ఇప్పటి దైవజనులకి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? కొన్ని నెలలు నాతో మాట్లాడలేదు తెలుసా? అయ్యా 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 అంటే అయ్యా లేదు, బొయ్యా లేదు. నిజమే, మాట్లాడలే. ఆయన మౌనమైపోయినప్పుడు నా తప్పు ఎక్కడ ఉందా అని సరిచేసుకొని నేను కూడా మౌనంగానే ఉంటాను ఆయన మాట్లాడేదాకా. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరిని చూస్తున్నారో తెలుసా? ప్రేమస్వరూపుణ్ణి చూస్తున్నారు. ఎవరిని? ఒకప్పుడు ఏలి ఎలాగా మండిపోతూ ఉండేవాడు. ఎలా ఉండేవాడు? అగ్ని ప్రవక్తలాగా ఉండేవాడు. అసలు మాట్లాడేవాడు కాదు, ఎదురుగుండా ఉండి పిలిచినా మళ్ళీ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం, ఆరాధనకి వెళ్ళేవాళ్ళం, ఆరాధనలో పాల్గొనేవాడు, మాట్లాడేవాడు కాదు. ఇక ఆ శిక్ష భరించరానిది. ఇప్పుడు మీరేం చేస్తారండి? మీరు ఎన్ని నిందించినా తిట్టారని తెలిసినా కూడా సీని గారు బాగున్నారా, దాస్ గారు బాగున్నారా, రత్నం బాగున్నావా, అయ్యగారే మాట్లాడతాడు. పూర్వం ప్రజెంట్, పూర్వం వేరు, ప్రజెంట్ వేరు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆనందించాలి అంటే, ఆయన చేత మనం ముద్రించబడ్డామని మనం గుర్తిస్తే, ఆయన మనలో నివసిస్తున్నాడని మనకి తెలిస్తే ఆయన దుఃఖపరచలేం. ఏం పరచలేం? దుఃఖపరచలేం. దుఃఖపరచకుండా ఉండాలి అంటే మన జీవిత విధానం మారాలి. నీతిని అనుసరించి యథార్థమైన భక్తి కలిగి నవీన స్వభావాన్ని మనం ధరించుకుని మన జీవితంలో విసర్జించవలసినవన్నిటినీ విసర్జించినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఆనందించేవాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఆనందించేవాడుగా ఉంటాడు. లేకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? దుఃఖపడిన వాడు ఏం చేస్తాడో తెలుసా? మౌనంగా ఉంటాడు. ఏం చేస్తాడు? నువ్వేం చేసినా, పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడయ్యా, నాతో కలిసి రాయ్యా, నువ్వు నా సహాయం చేయయ్యా అంటే మౌనంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? మౌనంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయన నీలో ఉన్నాడు, ఆయన ఉనికి నీలో ఉన్నది అన్న సంగతి నీకు తెలియకుండా ఆయన్ని నువ్వు బాధ పెట్టి దుఃఖ పెట్టినప్పుడు ఆయన మౌని అయిపోతాడు. మౌని అయిపోతాడు. నిన్ను విడిచి వెళ్ళడు, కానీ ఆయన మౌనం అయిపోతాడు. ఏమైపోతాడు? మౌనం అయిపోతాడు. ఆయన మౌనం అయిపోవటం వలన నీ జీవితంలో మేలు జరగదు, మేలు జరగదు. అందుకే మీకు దండం పెట్టి చెప్తున్న మాట, మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. మీరు ఎవరయ్యా అంటే క్రీస్తు రక్తం చేత కొనబడి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారు. ఎవరండి? మీరు నాకు సంబంధించిన వారు. ఎవరికి సంబంధించిన వారు? క్రీస్తు ప్రభువారికి సంబంధించిన వారు. ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలి అంటే క్రీస్తు సంబంధిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? క్రీస్తు సంబంధిగా బ్రతకాలి. ఆయన్ని దుఃఖపరచకుండా ఆయన్ని సంతోషింపజేసేవాడుగా నువ్వు బ్రతకాలి. కానీ నువ్వెలా బ్రతుకుతున్నావు? ఆయన సంబంధివి అన్న సంగతి నీకు గుర్తుందా? ముద్ర వేయబడ్డావు అన్న సంగతి గుర్తుందా? ఆయన సొత్తుగా నువ్వు కొనబడ్డావు అన్న సంగతి నీకు గుర్తుందా? ఎప్పుడైనా ఒకవేళ దుఃఖపెట్టిన దినాలు ఉంటే, ఇక చాలు ప్రభువా, నిన్ను దుఃఖపెట్టాను, నన్ను క్షమించు, నా దూషణ మాటల వలన, నా క్రోధం వలన, నా హింస వలన, అయ్యా ఇదిగో ప్రభువా, నా యొక్క జీవితంలో అల్లరితో కూడిన ఆటపాటల వలన నిన్ను దుఃఖపరిచానయ్యా, దుష్టత్వం వలన దుఃఖపరిచాను ప్రభువా, వాటినన్నిటినీ నేను విసర్జిస్తున్నానయ్యా, నన్ను క్షమించి నాతో కూడా ఉండి అయ్యా మీరు కార్యం చేయండి అయ్యా అంటే పరిశుద్ధాత్ముడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు. ఆమేన్.
పరిశుద్ధాత్ముడు నీ సహకారిగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నప్పుడు నీకు జయం కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నప్పుడు కార్యసిద్ధి కలుగుతుంది. ఆయన మౌని అయిపోయాడా, జయం దూరం అయిపోద్ది. ఆయన మౌని అయిపోయాడా, నీలో కార్యాలు జరగటం ఆగిపోతాయి. ఏమైపోతాయి? ఆగిపోతాయి. ఒకటే చూచిన నీ జీవితంలో ఆయన మౌనంగా ఉన్నాడా, నిన్ను బట్టి ఆనందించేవాడుగా ఉన్నాడా నువ్వు గుర్తించు. ఆయన మౌనం అవటానికి కారణం ఏంటంటే ఆయన దుఃఖపరుస్తున్నావని అర్థం. దుఃఖపరుస్తున్నావని అర్థం. ఇప్పుడైనా దేవుని వాక్యపు వెలుగులోనైనా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుందోగాక, పరిశుద్ధాత్మని సంతోషపరచుదోగాక. ఒక మాట చదువుకుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. చూడండి, మత్తయి శుభవార్త 12వ అధ్యాయము. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 18, 19 వచనాలు చదవండి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడై ఉన్నాడు, ఇష్టుడై నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఆమేన్. యెషయా ప్రవక్త ద్వారా యేసయ్యను గురించిన ఆ మాటలు ఏంటో తెలుసా? ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుని ఉన్నాను, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. నీ మీద దేవుని ఆత్మ నిలిచి ఉండాలంటే యేసయ్యలాగా నీవు బ్రతకాలి. ఆమేన్. యేసయ్య ఎలా బ్రతికాడు? పరలోకపు తండ్రి యేసయ్యను గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటి అంటే, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఇష్టుడైన నా ప్రియుడు. నీవు పరలోకపు తండ్రికి ఎలా ఉండాలో తెలుసా? ఇష్టుడైన ప్రియుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇష్టుడైన ప్రియుడుగా ఉండాలి. ఇష్టుడైన ప్రియుడుగా ఉండాలి అంటే, ప్రియుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రాణం పెట్టేవాడు. ఏంటండి? ప్రాణం పెట్టేవాడు. పరలోకపు తండ్రికి నువ్వు ఇష్టుడుగా ఉండాలి అంటే, పరలోకపు తండ్రికి యేసయ్య అంత ఇష్టుడుగా, అంత ప్రియమైన వాడుగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? పరలోకపు తండ్రి కొరకు, తన ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను యేసయ్య అర్పించుకున్నాడు. ఆమేన్. ఈ రోజున పరలోకపు తండ్రికి నీవు ఇష్టుడుగా ఉండాలంటే నిన్ను నీవు సజీవ యాగంగా ఆయనకి అర్పించుకునేవాడుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆయన అర్పించుకున్నాడు కాబట్టే, ఆయన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టే పరలోకపు తండ్రి మాటగా నెరవేర్చటానికి ఈ లోకానికి వచ్చి ఆయన మాట చొప్పున తన ప్రాణాన్ని పెట్టాడు. మన శిక్ష అంతా కూడా తన మీద వేసుకుని ఆ పాప శిక్షను భరించిన వాడగా ఉన్నాడు. ఆ పాపం కొరకు ఆయన మరణించిన వాడగా ఉన్నాడు. అందుకే పరలోకపు తండ్రికి ఇష్టుడయ్యాడు. ఏమయ్యాడు? ఇష్టుడయ్యాడు. ఈ రోజున నీవు ఇష్టుడవ్వాలంటే పరలోకపు తండ్రికి ఇష్టుడై ఉండి, ప్రియుడుగా ఉండి, నీ మీద దేవుని ఆత్మ నిలిచి ఉండాలి అంటే నీవు కూడా యేసయ్యలాగా అర్పించుకున్నవాడగా ఉండాలి. ఎలాగా అంటే సజీవ యాగంగా. ఎలాగా? సజీవ యాగంగా నిన్ను నీవే యేసయ్యకు, పరలోకపు తండ్రికి అర్పించుకున్నప్పుడు ఆయన దృష్టిలో నువ్వు ప్రియమైన వాడుగా, ఆయనకి ఇష్టడుగా నువ్వు మారిపోతావు. ఆయన ఆత్మ నీ మీద నిలిచి ఉంటుంది. నీ మీద నిలిచి ఉంటుంది. ఈ రోజున నిన్ను నీవు దేవునికి అర్పించుకో. ఎంతకాలం నువ్వు అర్పించుకోలేదు, నీ స్వయాన్ని నీ జీవితంలో జరిగించావు, నీ ఇష్టాన్ని నువ్వు నీ జీవితంలో జరిగించావు. ప్రభువా, ఈ రోజు నుంచి నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా జీవితంలో జరగాలి, నీ చిత్తమే